హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్ బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కీ ప్లేయర్ అయితే సీజన్లో కొన్ని మ్యాచ్లకు అయితే దూరం కానున్నారు. ఆ ప్లేయర్స్ ఎవరు, ఎన్ని మ్యాచ్లకు వీళ్ళు దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025 వచ్చేసరికి మెగా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ కావడం జరిగింది. మార్చి 15 నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభం అవుతున్నట్లయితే బీసీసీఐ అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. అయితే సీజన్ ప్రారంభానికి ముందుకే చెన్నై సూపర్ కింగ్ అయితే వరుస షాకులు తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. గుడ్ న్యూస్ల కంటే చెన్నై సూపర్ కింగ్ అయితే బ్యాడ్ న్యూస్లు ఎక్కువైనాయని కూడా చెప్పుకోవచ్చు. ఆ జట్టు ఇద్దరు కీలక ప్లేయర్ మాత్రమైతే జట్టుకు దూరమయ్యే అవకాశాలు అయితే ఎక్కువ అని కనిపిస్తున్నాయి. దాదాపు సగం మ్యాచ్ల కంటే ఎక్కువ దూరం అవుతున్నారా, ఎన్ని మ్యాచ్లు దూరం అవుతున్నారని అయితే చూడాలి. గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్ తరపున అద్భుత ప్రదర్శన కనబరిచిన డెవిన్ కాన్వే, అదేవిధంగా రచిన్ రవీంద్రాలు ఇద్దరు కూడా 3 వారాల పాటు మాత్రమైతే దూరమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు న్యూజిలాండ్ అదేవిధంగా పాకిస్తాన్ మధ్య 5 టీ20 సిరీస్, అదేవిధంగా 3 వన్డేల ఓడిఐ సిరీస్ అయితే జరగనుంది. ఈ సిరీస్ వచ్చేసరికి మార్చి 16 నుంచి అయితే ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 5 వరకు అయితే ముగుస్తుంది. దాదాపు 3 వారాల పాటు అయితే డెవిన్ కాన్వే అదేవిధంగా రచిన్ రవీంద్ర ఐపీఎల్కి అయితే దూరం కానున్నాడు. ఎందుకంటే మనకు మార్చి 15 నుంచే మనకు ఐపీఎల్ సీజన్ అయితే ప్రారంభం అవుతుంది. సేమ్ టైంలో అదేవిధంగా వాళ్ళకు కూడా మార్చి 16 నుంచి అయితే ఈ సిరీస్ అయితే ప్రారంభం అవుతుంది. రెండు క్లాష్ అవడంతో దాదాపు 3 వారాల పాటు అయితే ఇద్దరు ప్లేయర్లు దూరం అవడంతో ఇప్పుడు చెన్నై మేనేజ్మెంట్కి అయితే భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్లేయింగ్ లెవెల్లో వచ్చేసరికి ఇద్దరు ప్లేయర్లు అయితే ఆడే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరు ప్లేయర్లు దూరం అవడంతో చెన్నై ప్లేయింగ్ లెవెల్లో పూర్తి డిస్టర్బ్ అయ్యే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ వీళ్ళిద్దరు దూరం అయితే మాత్రమైతే ప్లేయింగ్ లెవెల్లో వచ్చే మార్పులు ఏంటి, ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూసుకుంటే అయితే చెన్నై ఓపెనింగ్ పొజిషన్లో వచ్చేసరికి రుతురాజ్ గైక్వాడ్తో డెవిన్ కాన్వే అయితే ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగాలి. కాకపోతే డెవిన్ కాన్వే ఐపీఎల్ కొన్ని మ్యాచ్లు దూరం అవడంతో అతని ప్లేస్లో వచ్చేసరికి రాహుల్ త్రిపాఠిని ఓపెనింగ్ పొజిషన్లో తీసుకురావాలని అయితే చెన్నై మేనేజ్మెంట్ అయితే చూస్తుంది. గత సీజన్లో రాహుల్ త్రిపాఠి ఓపెనింగ్ పొజిషన్లో ఆడే మంచి పర్ఫార్మెన్స్ కనబరిచాడు. కాబట్టి అతను ఓపెనింగ్ పొజిషన్లో అయితే తీసుకురానుంది. అదేవిధంగా వన్ డౌన్గా వచ్చేసరికి రచిన్ రవీంద్రను తీసుకోవాల్సి ఉంటుంది. గత రచిన్ రవీంద్ర దూరం అవడంతో అతని ప్లేస్లో వచ్చేసరికి దీపక్ హూడాని అయితే తీసుకొని ఉంది. గత సీజన్లో వచ్చేసరికి లక్నో సూపర్ జాయింట్ తరపున దీపక్ హూడా 3వ స్థానంలో మంచి ప్రదర్శన కనబరచడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని 3వ పొజిషన్లో దీపక్ హూడాని అయితే తీసుకురావడాలని అయితే చెన్నై మేనేజ్మెంట్ అయితే చూస్తుంది. ఆ తర్వాత చూసుకుంటే శివం దుబే అయితే రానున్నాడు. శివం దుబే చెన్నై సూపర్ కింగ్ కీ రోల్ అని చెప్పుకోవచ్చు. మిడిల్ ఆర్డర్ పొజిషన్లో శివం దుబే ఎటువంటి మ్యాచ్నైనా మలుపు తిప్పే సత్తా ఉన్న ప్లేయరు. అతనైతే మిడిల్ ఆర్డర్ పొజిషన్లో అయితే రానున్నాడు. ఆ తర్వాత చూసుకుంటే ఆల్రౌండర్ కోట కింద శ్యామ్ కరణ్ అదేవిధంగా జామీ ఓవర్ధన్ అయితే రానున్నారు. అతనితో పాటు రవీంద్ర జడేజా మరి జట్టులోకి తీసుకుంటారా లేదా అయితే చూడాలి. ఎందుకంటే ప్లేయింగ్ లెవెల్లో కొన్ని మార్పులు రావడంతో రవీంద్ర జడేజా చోటు లభిస్తుందా లేదా అని అయితే క్లారిటీ అయితే కనిపించడం లేదు. అదేవిధంగా స్పెషలిస్ట్ స్పిన్నర్గా చూసుకుంటే రవిచంద్రన్ అశ్విన్ అయితే బరిలో దిగే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. తర్వాత చూసుకుంటే మహేంద్ర సింగ్ ధోని ఫినిషింగ్ రోల్ యథావిధిగా కొనసాగించే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. పేస్ విభాగంలో చూసుకుంటే మతీషా పతిరానాతో పాటు ఖలీల్ అహ్మద్ అయితే పేస్ విభాగంలో అయితే పోషించడం. ఓవరాల్గా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రచిన్ రవీంద్ర డెవిన్ కాన్వే దూరం అవడంతో ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ అయితే చాలా డిస్టర్బ్గా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ప్లేయింగ్ లెవెన్తో చెన్నై మరి స్టార్టింగ్ మ్యాచ్లు ఎలా ఒడిదుడుకులు ఎదుర్కొని మరి విజయాలు సాధిస్తుందా లేదా అని అయితే ఓవరాల్గా చెన్నై సూపర్ కింగ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, దీపక్ హూడా, శివం దుబే, రవీంద్ర జడేజా, శ్యామ్ కరణ్, జేమ్స్ ఓవర్టన్, మహేంద్ర సింగ్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, మతీషా పతిరానా, ఖలీల్ అహ్మద్ అయితే రానున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి నూర్ అహ్మద్తో పాటు అన్సుల్ కాంబోజ్ అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే రానున్నారు. ఓవరాల్గా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ యొక్క ప్లేయింగ్ లెవెల్ మాత్రమైతే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ఐపీఎల్ 2025లో మరి చెన్నై ఎలా రాణిస్తుంది, ఏ విధంగా రాణిస్తుందని అయితే ఆ రోజు వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.